నువ్వు ఉద్యోగం చేస్తే ఏ విధంగా నీకు జీతం వస్తుందో, చదువుకుంటే నీకు ఏ విధంగా జ్ఞానం వస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నువ్వు ఏ పని చేసినా కూడా మనం గమనించుకుంటే దాని ద్వారా నీకెంతో కొంత ప్రతిఫలం వచ్చింది. దాని కొరకే నువ్వు పని చేస్తావు, దాని కొరకే నువ్వు పని చేస్తావు. అయితే ఆ పని దొంగతనమై ఉండకూడదు, ఆ పని వ్యభిచారమై ఉండకూడదు, ఆ పని అవినీతి ఉండకూడదు, ఆ పని అసత్యమై ఉండకూడదు. ఆ పని ఎలా ఉండాలంటే ఆ చేతులు రక్తంతో తడిసిన చేతులుగా ఉండకూడదు. అర్థమైందా? రక్తాన్ని తడిపి, ఇంకా చెప్పాలంటే రక్తాన్ని ఒలికించి ఈ చేతులకు రక్తాన్ని తడుపుకొని హత్యలు చేసి, మానభంగాలు చేసి, దొంగతనాలు చేసి వాటి ద్వారా కూడా జీతం వచ్చింది కదమ్మా. సుపారీ అంటారు మన భాషలో చెప్పాలంటే. సుపారీ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తిని చంపితే నీకెంత అమౌంట్ ఇస్తాం. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేస్తే దానికి ప్రతిఫలంగా నీకు కొంత అమౌంట్ ఇస్తాం. చంపినా ప్రతిఫలం వచ్చింది, కిడ్నాప్ చేసినా ప్రతిఫలం వచ్చింది. మరలా చెప్తున్నాను నేను, అవినీతి చేసిన ప్రతిఫలము. కానీ మీరు దేవుని సంబంధులు కదా, మీరు ఆత్మ సంబంధులు కదా, క్రీస్తు రక్తంతో మీరు కడగబడ్డారు. కాబట్టి మీలో ఏముండకూడదంటే నిర్దోష రక్తము మీ చేతులకు అంటకూడదు, ఒకరి డబ్బు నువ్వు దోచుకోకూడదు, అవినీతి కార్యకలాపాలు నీ జీవితంలో ఉండకూడదు. నువ్వు ఎలాంటి వాడిగా ఉండాలంటే యేసు రక్తంతో కడగబడితే ఎలా ఉంటారో, పాపాన్ని ఒప్పుకున్న వాళ్ళు ఎలా ఉంటారో, పరిశుద్ధ మార్గం నడిచే వాళ్ళు ఎలా ఉంటారో దాని తగ్గట్టుగా నీ క్రియలు ఉండాలి. అందులో మనం గమనించుకుంటే నీతి క్రియలు ఏంటమ్మా? నీతి క్రియలు. ఆ నీతి